హాయ్ హలో నేనండి మీ స్వాతి నాయుడు. మరి నేను ఎన్నో బ్యూటీ టిప్స్ మీకోసం తీసుకొచ్చా. అవేంటంటే దేహ సౌందర్యంలో ముఖ్య పాత్ర. దేహ సౌందర్యంలో ప్రతి అంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అదే సమయంలో బయటకు కనిపించే కొన్ని ముఖ్య అవయవాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మన అందాన్ని 2 రెట్లు మెరుగుపరచుకోవచ్చు. మొదటగా కళ్ళు. దేహ సౌందర్యంలో కళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చూడగానే ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేవి కళ్ళు. ఇవి ఆరోగ్యంగా ఉంటే మన అందం పదింతలైనట్లే. కనుక కళ్ళను ఎప్పుడూ ఆరోగ్యంగా కాపాడుకోవాలి. తీపి పిండి పదార్థాలను ఎక్కువగా తినొద్దు. దీనివల్ల కళ్ళు నిస్సారంగా కనిపిస్తాయి. రక్తనాళాలు ఇబ్బందికి గురైతే కళ్ళు అలసిపోయినట్లుగా కనిపిస్తాయి. కళ్ళ చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. యాపిల్ జ్యూస్ను కళ్ళ చుట్టూ రాసుకోండి. యాపిల్ జ్యూస్లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కళ్ళు మెరుస్తూ కనబడతాయి. ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వద్దు. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వస్తే మధ్య మధ్యలో కళ్ళు ఆర్పుతూ వాటికి కొంత విశ్రాంతి కల్పించాలి. ఇకపోతే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారానికి మించినది లేదు. విటమిన్లు మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఎక్కువ శాతం కూరగాయల్లో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడంలో చక్కగా తోడ్పడతాయి. దేహానికి వ్యాయామం ఎంతో అవసరం. అలాగే చర్మానికి వ్యాయామం మంచి మెరుపు ఇస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక ప్రతిరోజు వేకువజామున వేగంగా నడవడం, పరిగెత్తడం, ఏరోబిక్స్ తదితర వ్యాయామాలు చేయడం మంచిది. దీనివల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు, మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే యోగా, ప్రాణాయామం మనసుకే కాదు చర్మానికి నూతన శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ తాజాదనంతో మెరుపు తీగలా కనిపించడానికి ఇవి సహకరిస్తాయి. ఇకపోతే చేతులపై ఉండే చర్మం మందంగానే కాదు చాలా సున్నితమైనది. కనుక రోజులో కనీసం 4 సార్లైనా మాయిశ్చరైజింగ్ క్రీములను చేతులకు తప్పనిసరిగా రాసుకోవాలి. అలాగే మానిక్యూర్ తప్పనిసరిగా ప్రతి వారం చేసుకోవాలి. వారానికి ఒకసారి రాత్రిపూట నిద్రించడానికి ముందు ముఖ సౌందర్యానికి వాడుకునే క్రీములను చేతులకు రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవాళ్ళు చేతులను ఉప్పుతో కడుక్కుంటే మంచిది. ఇంట్లో బయట గార్డెన్లో పనిచేసేటప్పుడు రబ్బరు గ్లౌజులను చేతికి వేసుకోవాలి. అలాగే గోళ్ళు అందంగా కనిపించడానికి కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలి. గోళ్ళను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడానికి నిర్లక్ష్యంగా చేయొద్దు. ఇకపోతే పాదాలు ఆరోగ్యంగా కూడా దేహ సౌందర్యంలో చాలా ముఖ్యం. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే చూడ్డానికి అందంగా ఉంటాయి. మనల్ని భూమి మీద నిలబెట్టేది పాదాలే. వీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అందవిహీనంగా తయారవుతాయి. పాదాలు నీటిలో ఎక్కువగా తడవకుండా, బురద అంటకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. బ్యాక్టీరియా పాదాల్లోకి చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి. యాంటీ ఫంగల్ క్రీమ్ను రోజు రాత్రిపూట రాసుకోవాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే చాలు. దానివల్ల పాదాలపై దాడి చేసే ఎన్నో రకాల క్రిములను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్ను కూడా రాసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్ తప్పకుండా ధరించి వెళ్తే ఎంతో మంచిది. దానివల్ల దుమ్ము, కాలుష్యం నుంచి పాదాలకు రక్షణ లభిస్తుంది. షూ అలవాటు ఉంటే మంచిది. అయితే ఈ కాలంలో షూని ఎక్కువ సమయం ధరిస్తే గాలాడక దురదలు, అలర్జీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పాదాలకు పగులు ఏర్పడితే వైట్ పెట్రోలియం జెల్లీ రాసుకోండి. ఓ మై గాడ్, పైనుంచి కింద దాకా ప్రతి ఒక్క పార్ట్కి నేను మీకు చిట్కాలు చెప్పేసా కదా. మరి ఫాలో అయిపోయి మొత్తం A to Z బ్యూటీగా మారిపోండి. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.